ఏ మాట కామాటేనోళ్ళ జనాలకు మూతి పండ్లే ముఖానికి మంచి కలం తెస్తాయి. అందుకే కాదు మీ పేస్టులో ఉప్పు ఉన్నదా, పసుపు ఉన్నదా, మీ మంచిని ఎర్రగున్నదా కర్రెగున్నదా అని ఒక 2 డేస్లో వస్తాయా? పెద్దోళ్ళ సంగతి ఏమో కానీ పాల పండ్ల షంటి పొరలు ఏమన్నా మంచిగా అనిపిస్తారా అసలు? అప్పుడే పుట్టిన షంటోళ్ళకు మాత్రం పండ్లే ఉండయి. పండ్లు లేకున్నా చిట్టి పొట్టి పాపలు ముద్దుగుంటారు. వాళ్ళకు పండ్లు రావాలంటే కమస్కం 5-6 నెలలన్నా పడుతుంది. అవి కూడా పాల పండ్లే. కానీ ఒక షంటోనికి పాల పండ్లు కాదు, పుట్టినప్పుడే మూతికి 32 పండ్లతోని పుట్టిండు. అరే అవునంటే అగో పారి. హాయ్ అగో చిట్టి చిట్టి చిన్నారులు ఎంత ముద్దు ముద్దుగున్నారో చూడు. పాల పండ్లు కూడా రాలే, పుట్టి 1-2 నెలలు అవుతుంది కావచ్చు కదా. ఓందిరా కన్నా, ఓందిరా నాన్న, ఆమ్ తింటావా, ఉగ్గు కావాలన్నా, లాళ్ళ పోసుకుంటావా? అగో నవ్విన ఏడ్చిన ఎంత మంచిగా కనిపిస్తురో కదా. పిల్లలంటే గిట్లనే ఉంటారు, గిట్లనే పుడతారు. రోజులు గడిచిన కొద్దీ ఒక్కొక్క పన్నత్తది. కానీ ఇగో గీ పాపం చూడురోలా షాక్ అయ్యరా. గ్రాఫిక్స్ లేకుంటే అమీర్పేట సెంటర్ లో నేర్చుకున్న ఫోటోషాప్ టాలెంట్ అనుకోగల. కాదు ఒరిజినలే. ఈ పాపకు ఉట్టుడుతోనే 32 పండ్లు వచ్చినాయోలా. అరే అవునంటే అగో ఎట్లా నవ్వుతుందో చూడు. పెద్దోళ్ళకి వచ్చినట్టే వచ్చినాయి. ఈ ముచ్చట ఈ పాప తల్లే చెప్తుంది. గిట్ల సంగతి నా బిడ్డకు చిన్నతనంలోనే పెద్ద పండ్లు వచ్చినాయి, పాల పండ్లు రాలేదు, 32 పండ్లున్నాయని చెప్పుకొత్తాంది. అంటే ఇదొక వింతనే కదా. పుట్టుకొని 32 పండ్లు వచ్చుడేందోల్లా. పుట్టుడుతోనే అసలు పండ్లే ఉండయి. కొన్ని వద్దులకు 20 పాల పండ్లు వస్తాయి. ఇక పెద్దగా అవుతుంటే 32 పండ్లు వస్తాయి. కానీ పాపకు మాత్రం డైరెక్ట్ పెద్ద పండ్లే వచ్చినాయి. అసలైతే ఇది ఒక బీమారట, లచ్చలల్లా ఒగలగత్తదట. కొందరికి పండ్ల పిల్లని చూస్తే వింత కనిపించచ్చు. కానీ పాప 32 పండ్లతోని బుజ్జవ్వ ఎంత అవస్థ పడుతుందో కదా. అయినా గాని ఎట్లా పండ్లు గిలిత్తాందో చూడు.